బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి డాక్టర్ కె శివానందమూర్తి గారి యొక్క విరచితమైనటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని గత 11 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం నారద మహర్షి యొక్క దివ్య చరిత్రను. నేనటి రోజు నారదులు మేరు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి సనత్ సుజాతుడి దగ్గరకు వెళ్ళి సృష్టి విషయాలన్నీ తెలుసుకున్నాడు. అది మనం చెప్పుకున్నాం. ఈరోజు 12వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. దయచేసి పూర్తిగా వినండి. అదొకటి. రెండోది, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఈ ఛానల్కి చేయండి. ప్రవచనం నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ పంచండి. ఎందుకంటే మన వారసత్వ సంపద మన మహర్షులు. అందుకని మన బాధ్యత ఏంటి? ఋషి రుణం మనం తీర్చుకోవాలి అంటే ఆ ఋషులు చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ యొక్క జీవిత గాథలు వినాలి. అప్పుడు మనకి ఋషి రుణం తీరుతుంది. అందుకని తప్పకుండా వినే ప్రయత్నం చేద్దాం. సరే, పూర్వం ఒకప్పుడు పృథు చక్రవర్తి మనమడైనటువంటి ప్రాచీన బర్హి అనేటువంటి వ్యక్తి అనేకమైన యజ్ఞాలు చేశాడు. పృథు చక్రవర్తి విష్ణాంశ సంభూతుడి మహానుభావుడు. అటువంటి ఆయన యొక్క మనమడు ప్రాచీన బర్హి. అంటే ఆయన దర్భలని తూర్పు కొనగా ఉంచి వాటి మీద కూర్చొని అనేక యజ్ఞాలు చేశాడు కాబట్టి ఆయనకి ప్రాచీన బర్హి అనేది బిరుదునామం. అసలు పేరేంటో నాకు తెలియదు. గొప్ప కర్మిష్టి ఆ మహానుభావుడు. ఒకసారి నారద మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఓ ప్రాచీన బర్హి మహారాజా, కర్మాధీనుడు అయినటువంటి నువ్వు ఎటువంటి శ్రేయస్సుని ఆశిస్తున్నావు? ఇన్ని యజ్ఞాలు చేశావు, చాలా బాగుంది. కానీ నీవు పొందదలుచుకున్నటువంటి ఔన్నత్యం ఏంటి? దేనిని కోరుకొని ఈ యజ్ఞయాగాదులు నువ్వు చేస్తున్నావు? నీ ఆయుర్దాయం ఇంకా చాలా ఉంది, ఇంకా అనేకమైనటువంటి క్రతువులు చేస్తావు, నీకు విజ్ఞానం కూడా చాలా ఉంది. ఇంతకు నీకు ఏది కావాలి? ఏమి ఆశించి ఈ యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తున్నావు నాకు చెప్పు అన్నాడు. ఇక్కడ కొంచెం మనం తర్కించుకోవాలి. సాధారణంగా నీకేది కావాలి అని అడిగితే ఎవరినైనా ఎవ్వరు కూడా వెంటనే సమాధానం చెప్పరు. నీకు ఏది వద్దు అని అడిగితే చాలు చాలా చెబుతారు. చూశారా? ఈశ్వరుడు కనబడి ప్రత్యక్షమై వెంటనే నీకేం కావాలో ఒక్క కోరిక క్షణంలో కోరుకో అంటే వెంటనే చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ముందు వ్యవధి అడుగుతాడు. ఏది కావాలో తెలియకపోవటమే ఈ ప్రపంచంలో అందరికీ ఉండేటటువంటి జీవలక్షణం. జీవుడికి తాత్కాలికంగా అనుక్షణము ఏదో ఒకటి కావాలి.
ఇప్పుడేది కావాలి అంటే ఏదో ఒకటి చెబుతాడు గాని శాశ్వతంగా నీకేది కావాలి అంటే ఏ ఒక్కటి ఖచ్చితంగా చెప్పలేడు. ఇక్కడ నారదుడు కూడా ప్రాచీన బర్హిని అడిగాడు, నీకేం కావాలి అన్నాడు. మరి ప్రాచీన బర్హి ఏం చెప్పాడు చూడండి. స్వామి, ఓ నారద మహర్షి, నా మీద దయతోటి నా దగ్గరకు వచ్చావు, మంచి ప్రశ్న వేశావు. అయితే మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం నేను చెప్పలేను, కాబట్టి నేను ఏది కోరుకోవాలో మీరే చెప్పండి అన్నాడు. అంటే జ్ఞాన బోధన కూడా అడుగుతున్నాడు ఇక్కడ. అంటే నేనేమి కోరుకోవాలో నాకు తెలియాలి అంటే నాకు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం మీరు ఇవ్వాలి అంటున్నాడు. అప్పుడు నారదుడు ఆ ప్రాచీన బర్హికి ఆధ్యాత్మిక తత్వం అంతా చెప్పి, రాజా, తూర్పు కొనలతోటి దర్భలతో ఈ భూమండలం అంతా కప్పేశావు నువ్వు. తూర్పు కొనలుగా, కొన తూర్పు ఉండాలి. అన్ని యజ్ఞాలు చేశావు. అంటే ఒక చోట చేస్తే యజ్ఞం అక్కడ చేయటల్లా మళ్ళీ వేరే చోట చేస్తున్నాడు. అందువల్ల ఏమైంది, భూమండలం అంతా దర్భలు పరిచాడు తూర్పు కనగా. కానీ దానివల్ల నీకు ఇంత చేశాను అనేటువంటి అహంకారం వచ్చిందా అని అడిగాడు. సహజంగా మానవుడికి వచ్చేది అహంకారం. అంటే నేను ఇన్ని యజ్ఞాలు చేశానని చెప్పి ఎప్పుడూ సగర్వంగా సంతోషంగా అంటావా నువ్వు అన్నాడు. ఇన్ని యజ్ఞాలు నాలాగా ఎవరు చేశారని కదా ఎప్పుడైనా నీ మనస్సులో ఆ భావన వచ్చిందా? అలాంటి భావన వస్తే నీకు వచ్చిన లాభం ఏంటి? ఏమి కోరుకొని చేశావో తెలియకుండా ఉన్నావు కదా ఇప్పటిదాకా. ఇట్లాగే చేస్తూనే ఉంటావు కదా ముందు ముందు కూడా. ఏది కోరి చెయ్యాలో తెలియనటువంటి వాడివి నువ్వు అని నాకు అనిపిస్తోంది. ఈ కర్మాంగాలు, బ్రాహ్మణములు వీటన్నిటికీ బాహ్య స్వరూపాలే కాకుండా అంతరార్థం నీకు తెలుసా? ఏ పరమార్థాన్ని కోరుకుని వేదం ఇవన్నీ చేయమని అంటోంది మానవుడిని? పోనీ చేయమంటుంది. ఎంతకాలం చేయాలి? చిట్ట చివరికి దానిని ఎక్కడ ముగించాలని చెబుతోంది వేదం? ఏం కోరుకోమంటోంది? వేదవాక్యం మాత్రమే విన్నావు, కానీ వేదం యొక్క ఉద్దేశ్యం తెలుసుకొని నీకు ఏది కావాలో గ్రహించి ఈ కర్మలు ఎట్లా ఆచరించాలో ఎక్కడ ముగించాలో తెలుసుకొని ఆ తర్వాత ఆచరించమని కదా పెద్దలు చెప్పేది. సర్వేశ్వర పారితోషికమేదో అంటే సర్వేశ్వరుణ్ణి సంతోషపెట్టేది ఏదైతే ఉన్నదో సర్వేశ్వరుడికి పారితోషికం, బహుమానం. ఏమిటా అంటే సర్వేశ్వరుణ్ణి సంతోషపెట్టేది ఏదైతే ఉన్నదో దానికే ఒక పేరు పెట్టారు, ఉత్కృష్ట కర్మ అని బోధ చేశాడు. దేవతలను సంతోష పెడదామని కొందరు మానవులు అనుకుంటూ ఉంటారు. దేవతలు ఏమిటి? మంత్రస్వరూపులు. వాళ్ళకి వేరే కాళ్ళు చేతులు ఏమి ఉండవు, అవయవాలు, కిరీటాలు ఇవన్నీ మనం కల్పించుకున్నట్టు. ఈ దేవతలకి ఒక నిజ స్వరూపం అనేది ఉండదు. మరి ఎందుకు వీళ్ళని మనం పూజిస్తాము అంటే వాళ్ళ రూపాలు, వాళ్ళ శరీరాలు అన్నీ కూడా మంత్రమయాలు. అంటే మంత్ర శరీరులు వాళ్ళు. ఇంద్రుడు, వరుణుడు, ప్రజాపతి, అగ్ని, వాయువు ఎవరు? వీళ్ళంతా పరమేశ్వరుడి యొక్క సృష్టి. అంటే వీళ్ళందరూ కలిస్తేనే పరమేశ్వరుడి యొక్క శరీరం. మన శరీరంలో ఎట్లాగైతే కన్ను, ముక్కు, చెవి, వెంట్రుకలు, శిఖ, గోళ్లు ఇలాంటి అవయవాలన్నీ ఆయా పనులు చేయటానికి ఉన్నాయో అట్లాగే పరమేశ్వరుడి యొక్క సృష్టిలో కూడా ఈ సృష్టి రచనంతా చేసిన తర్వాత దానిని నిర్వహించటానికి, నడిపించటానికి ఆయన యొక్క అవయవాలుగా
మనం పైన చెప్పుకున్నటువంటి దేవతా శక్తులన్నీ ఏర్పడ్డాయి. మనం పూజలో పాదౌ పూజయామి, హస్తౌ పూజయామి, ఊరు పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి అని అథాంగ పూజలో మంత్రాలు చెబుతాం. దీన్ని అథాంగ పూజ అంటాం. దానినే వేదం మంత్రస్వరూపంలో ఆహుతుల రూపంలో అనేక కరచరణాది అవయవాలకి, అంటే ఈశ్వరుడికి ఉన్నటువంటి ఈ అవయవాలన్నింటికి అంగపూజ చేస్తుంది. అంటే ఒకే పరమేశ్వరుడి యొక్క అంగాలు, అవే దేవతలు ఆరాధించడం అనేటువంటి కార్యంలో మనం నిమగ్నమై అసలు పరమేశ్వరుని మర్చిపోకూడదు. అంటే కొసరు దేవతలను పట్టుకుంటున్నాము, పరమేశ్వరుని మర్చిపోకూడదు అంటున్నాడు. ఎందుకని? మనం పూజించే ఈ దేవతలందరూ పరమేశ్వరుడి యొక్క శరీరంలో భాగాలే. అది ఇక్కడ ఉద్బోధ. అది నారదుడి యొక్క బోధలోని అంతరార్థం. వేదాంగాలన్నీ నేర్చుకొని ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా పరమార్థం కనుక తెలియకపోతే నష్టపోతారు. అందుకని ఈ దేవతలందరూ ఉన్నారు అంటే అర్థం ఏంటి? 33 కోట్ల ఈశ్వర లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అవన్నీ సృష్టిలో వ్యాపించి ఉన్నాయి. ఆ లక్షణాలు అంటే ఈశ్వరుడి యొక్క లక్షణాలు అనంత కోటి, లెక్క పెట్టడానికి వీల్లేనన్ని. వాటినే దేవతలని 3 కోట్లని 33 కోట్లని అంటుంటాం మనం. ఉదాహరణకి వాయువు ఉన్నది. వాయువు అంటే సరిపోయిందా? వాయువుకి ఎంతో మంది మరుద్గణాలు ఉన్నాయి అని వేదం చెబుతోంది. మనం పీల్చుకునేది గాలే, తుపానుగా దేశాన్ని ఊడ్చిపెట్టి పారేసేది గాలే. మోహనవా